పేద ప్రజలను ఇబ్బంది పెడితే ఒప్పుకోనని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్పష్టం చేశారు. గూడూరు పట్టణంలోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ గ్రీవెన్స్ డేలో ఎమ్మెల్యే పాల్గొని గత దర్బార్లో వచ్చిన అర్జీల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సుమారు 80% సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. పట్టణం, గ్రామాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించిన ఆయన మిగిలిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పట్టణం, గ్రామాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించిన ఆయన మిగిలిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖలో అవినీతి ఫిర్యాదులు వస్తున్నాయని, పేదల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తగలుతారు నా గది నొప్పి ఆయన కూడా ఇబ్బంది లేదు. ఆయన కూడా వాస్తవ విషయం తెలుసు ఆయన కూడా. కాబట్టి సుబ్రహ్మణ్యం ఇది కూడా ఎవరు ఇంతవరకు బ్రిటిష్ కాలం నుంచి వాళ్ళు ఎవరు దాంట్లో మీరు గతంలో దాదాపు 280 అర్జీల దాకా మీ ద్వారా ఎండార్స్ చేసి జనాల్ని లేనటువంటి వాళ్ళని ఎంఆర్ఓ గారికి ఇచ్చున్నారు. అందులో 80 మందికి గెలుచున్నారు. ఓకే సార్. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల చేత అర్జీలు తీసుకొని అధికారులతో మాట్లాడి అవన్నీ కూడా పరిష్కరించామని చెప్పి మాకు చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం అధికారులతో కలిసి ప్రజలతో కలిసి ప్రజా దర్బారు పెడుతూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు కూడా దాదాపు 1224 అర్జీలు వచ్చాయి మాకు మొత్తం మీద. దాంట్లో 732 సంబంధించిన అర్జీలని పరిష్కరించాం. మిగతాయి పెండింగ్లో ఉన్నాయి. అట్లా నేను అధికారులు చెప్పేది ఏంటంటే, మీరు పరిష్కరించామని చెప్పి ఖచ్చితంగా పరిష్కరిస్తే సంతోషం, మేము అభినందిస్తాం. అట్లా కాకుండా పరిష్కరించామని చెప్పి కాకి లెక్కలు వేస్తే మాత్రం వదిలే సమస్య లేదు. ఈ కాకి లెక్కల వల్ల గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తే ఇబ్బందికరమైన పరిణామాలు వద్దు. దొంగ లెక్కలు, కాకి లెక్కలు వద్దు. ఉన్న వాస్తవాలు చెప్పండి. పరిష్కరించలేదు పరిష్కరించే చెప్పండి. ఇదేమవుతుందంటే, ఈ అర్జీలు ప్రజల అర్జీలు పక్కన పెట్టేసి డబ్బు ఎవడిస్తాడో వాళ్ళకి మీరు సర్వేలు చేయించడం, వాళ్ళకి పని చేయడం మొదలుపెట్టారు. ఇది పద్ధతి కాదు. మీరు గతంలోలాగా ఆ విధానం అనుసరిస్తామంటే ఇంకా మేము కూడా మీ పైన తేలిక కావాలో కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాం. అవసరమైతే సీఎంఓ కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇక్కడ పేదవాళ్ళు ఇబ్బంది పెడితే ఇబ్బంది, మా గవర్నమెంట్ చెడ్డ పేరు తీస్తే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు. నిన్న మొహమాట లేకుండా సీఎం గారు చెప్పారు, ఏం జరిగినా ఒప్పుకోను, నేను ఈ రెవెన్యూ పైన అసంతృప్తిగా ఉన్నా అని చెప్పి కూడా చెప్పిన విషయం మీకు మళ్ళీ పదే గుర్తు చేస్తున్నా. కాబట్టి లీడర్స్ కూడా తెలియజేస్తున్నా, మీరు అధికారులతో మొహమాటం పడితే రేపు మనల్ని ప్రశ్నిస్తారు. రేపు ప్రజలు అధికారులతో మీద బాగుండాలని చెప్పి అధికారుల పైన ఏం చెప్పుకుంటుంటే రేపు మీకే ఇబ్బందికరమైన పరిణామాలని చెప్పి తెలుస్తున్నా. మా అధ్యక్షుడి వరకు కూడా ప్రజలు మమ్మల్ని అడుగుతారు. కాబట్టి అర్థం చేసుకోండి. అలాగే అధికారులు కూడా తెలియజేస్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, గతం గురించి నాకు సంబంధం లే. మేము వచ్చిన తర్వాత మీరు ఎన్డీఏ గవర్నమెంట్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మా నాయకులు చెప్పింది కానీ న్యాయమైనటువంటి పరిష్కరించాలా. అన్యాయం చెప్తే పరిష్కరించొద్దు. మళ్ళీ చెప్తున్నా, మా నాయకులు చెప్పినా అన్యాయం చెప్తే పరిష్కరించొద్దు. ఏం దాంట్లో మొహమాటాలు లేవు. న్యాయం దగ్గర నుంచి మాకు 36 అర్జీలు వచ్చినాయి. వాటిల్లో 14 వచ్చి అవుట్ స్టేట్కి సంబంధించి, 10 వచ్చి ఇన్ఎలిజిబుల్, మొత్తం 24 అవుట్ స్టేట్కి సంబంధించిన అర్జీలు వచ్చినాయి. 24లో 14 మంది ఎలిజిబుల్ ఉన్నారు.
వాళ్ళకి కూడా ఎలిజిబుల్ లిస్టులో తయారు చేసి ప్రపోజల్ రెడీ చేస్తున్నాము. వాటిలో 10 ఇన్ఎలిజిబుల్ కింద ఉన్నారు. వాళ్ళకి అడ్వాన్స్మెంట్ ఇచ్చి మీరు అంటే వాళ్ళకి గతంలో ఆల్రెడీ పట్టా ఇస్తున్నారు. పట్టా ఇస్తున్నారు మళ్ళీ కూడా అప్లై చేస్తున్నారు వల్ల వాళ్ళు ఇన్ఎలిజిబుల్ ఉన్నారు. అవి 24. మిగతా 10 ల్యాండ్కి సంబంధించింది. వాటిలో డాక్టర్ ల్యాండ్ వచ్చి 3 మూడింట్లో 2 గుర్తుకి ప్రపోజల్ జిల్లా కలెక్టర్ కూడా పంపడం జరిగింది. వాటిలో 4 వచ్చి నోషనల్ ఖాతాలకు సంబంధించినవి. నోషనల్ ఖాతాలకు సంబంధించి 4 2 ప్రపోజల్ పంపిస్తున్నాము. ఇంకా 2 కూడా